హలో అందరికి ఫ్రెషర్స్కి అయితే వచ్చేసాం. చెప్పా కదా ఈయన్ని గుర్తుపెట్టుకోండి అని. చూడండి అట్లా వచ్చాడు, జిగేలు ఎత్తుకొచ్చాడు, మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ పెట్టాడు. మళ్ళీ వీడి తర్వాత మార్కెట్ ఇప్పుడే వీడియో స్టార్ట్ చేయగానే ఓవర్ యాక్షన్ మొదలెట్టేశాడు. వీడి పేరు మురళి, తాడేపల్లి. వీడిది ఎక్కడో మనకి తెలియదు. ఎక్కడ రా ఇల్లు? సింగనగర్ అంట. మన వరదల్లో మునిగిపోయాడు ఈడే. వరదలు తెప్పించిందేనా? ఎక్కడున్నారు మన వాళ్ళు అందరూ? లోపల ఉన్నారా? లోపలికి ఒక్కసారి వెళ్తే బయటికి రాలేము, అందుకే బయట తిరుగుతున్నావా? అరే అక్కడ సో ఏదో పెట్టారు మొత్తానికి మాకు. మన క్యాండిడేట్లు అందరూ హాయ్ చెప్పండి రా. ఆస్థెటిక్కా నువ్వు కూడా? వీడి పేరు రిషిక్, వీడి పేరు తేజ. వీడు మాకు అన్నలా అంటాడు. వీడు నేను 6th క్లాస్ నుంచి కలిసి చదువుకుంటున్నాం. ఇప్పుడు కూడా కలిసి చదువుతున్నాం. అది వేరే విషయం. అన్నకు కూడా ఛానల్ ఉంది, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మెన్షన్ చేస్తా. అక్కడ లోపలేదు బ్యానర్ పెట్టారు, సరదాగా చూద్దాం ఆగండి. అమ్మా ఏదో పెట్టారు మొత్తానికి బ్యానర్. ఇప్పుడు పాస్ ఇచ్చారు. పాస్ తీసి నేషన్ చూపిస్తా. ఇదిగోండి ఐస్ క్రీమ్ కో పాస్, లంచ్ కో పాస్. రాయాలా? ఇది ఎప్పటి నుంచి పెట్టారు? మాకు రాసుకోమని చెప్పి ఇచ్చేసారు. స్నాక్స్ కో పాస్, ఎంట్రీ కో పాస్. ఇప్పుడు ఇది చించి తీసుకున్నారు అనుకో, ఇది పంపిస్తారా మళ్ళీ లోపలికి లేదా అని డౌట్. అందుకే అందరం బయటే ఉన్నారు. ఎవరి దగ్గర ఉందిరా? ఎవరు తెచ్చుకున్నాడికి తెలిసిద్ది. వీడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. వీడికి మామూలుగా ఉండదు హ్యాండ్స్. అందగాడు వీడు. అది ఇందాక మర్చిపోయా. సో లోపలికి అయితే వెళ్తున్నాం. నమస్తే. పేరు రాయాలి కదా మర్చి రాయపల్ల పర్లేదా? ఇదిగోండి పాస్ అయితే ఇచ్చాం. వీడైతే డైరెక్ట్ వచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను కంటెంట్ క్రియేటర్. బాగుంది మమ్మీ. చూపిద్దాం. సో అందరూ ఏడా ఉన్నాం. లోపల జరుగుతుంది, అది మీకు తర్వాత చూపిస్తాం. ప్రస్తుతానికి అయితే బయట తిరుగుదామా ఎలా? మరి ఇప్పుడు బయటికి వెళ్ళామంటే లోపలికి లేదు, పాస్ ఇచ్చాం. ఇప్పుడు గార్డెన్ ఉంది. పేరు చూడండి, పేరు గార్డెన్. ఇది గార్డెన్ కాదు, క్రికెట్ ఆడుకోవచ్చు హ్యాపీగా. 6 వికెట్లు, బాల్. క్రిస్ గేల్ ని పిలుచుకురండి. అది వేరే విషయం. ఆ గ్లాసులు పగిలిపోయినాయి అంటే అది వేరే విషయం, మనకు సంబంధం లేదు. వచ్చింది స్టేజ్ అయితే వచ్చింది. ఓపెన్ చేయండి రా మెల్లగా. ఆస్థెటిక్గా వస్తా నేను. ఇట్లేదా? షిట్. ఇగో మనోడు ఏడా ఉన్నాడు, హెమకేష్. మనం ఏట్రా నాట్ ఇట్లేదు. సంతోష్. వీడి పేరు డేవిడ్. అన్న హాయ్ చెప్పన్న. హాయ్ అన్న. వీడి పేరు సంతోష్. మా ప్రిన్సిపల్ సార్ని చూపిస్తా మీ అందరికి. మాది పెట్టారు యుధాన్ అని సెట్ మాకు, మా కాలేజ్కి. తెలిసిందేగా, నారాయణ అంటారా బాబు. ఇది వచ్చేసాడు మావాడు, మా హెమకేష్. హాయ్ చెప్పరా. చూడండి ఒకసారి జిగేలు వచ్చాడు మావాడు. సో చూద్దాం. ఒక రేంజ్ సెట్టింగ్ అయితే వేసారు మనకి ఇక్కడ. సో మ్యామ్ అయితే మా క్లాస్ చేయాలన్నమాట. హాయ్ చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్లో బ్లాగ్ పెట్టేసాను. హాయ్ చెప్పండి. మ్యామ్ క్లాస్ చేయాలి, చాలా మంచిగా అసలు ఒక్క మాట అనరు నన్ను, మెయిన్లీ నన్ను. మనోళ్ళు మామూలు కాదు. హైలైట్ ఏంటి, గేమ్ ఆడుకుంటారు ఫ్రెషర్స్కి వచ్చి. ఇప్పుడైతే మీకు ఇంకొకటి పరిచయం చేస్తున్నా. వీడు మోర్ దెన్ ఎ ఫ్రెండ్ నాకు. వీడు హాయ్ చెప్పరా. పేరు రేవంత్. స్టైల్ కనపడాలని మాకైతే వాలంటీర్ బ్యాచెస్ తగిలిచ్చేసారు. వీడి కూడా తగిలిచ్చారు, హెమకేష్ అన్న కూడా అదిగో వీడి చేతులు. ఒక్క నిమిషం. వీడికైతే బ్యాచ్ ఇచ్చారు, చూపిరా. కప్పెట్టేసాడు మళ్ళీ గుండె. పెద్ద జోకే ఇది. మాకైతే బయట పెట్టమని ఇచ్చారు. ఈ నానా తిప్పలు పడుతున్నాడు ఇంకా పెట్టుకోవడానికి. కష్టం పెట్టనా.
సో మా అయితే ప్రెషర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఎప్పుడు ఉండేది ప్రస్తుతానికి సైలెంట్గా ఉందాం. మనకి ఏంట్రా ఈ తిప్పలు. ఓకే, ప్రేయర్ అంట, సైలెంట్గా ఉందాం, కాల్ చేయకుండా. మనం కాదు, అందరిని ఉంచాలి మనం కాల్ చేయకుండా. అది సాంగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మాకు అర్థం కావట్లా. వాలంటీర్లు ఇచ్చారు, వాలంటీర్ ఇంటికి వెళ్తే చెక్ వేస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం మా ప్రిన్సిపల్ సార్ జరుగుతారండి. సో ఇప్పుడైతే మా ప్రిన్సిపల్ సార్ ఒకసారి చిన్న బ్లాగ్స్ హాయ్, ఒకసారి హాయ్. మా ప్రిన్సిపల్ సార్ మాకు చాలా బాగా క్లోజ్గా ఉంటారు. ఎప్పుడు ఏది అడిగినా అప్పటిని సాల్వ్ చేసి పెడతారు. చాలా మంచి ఆయన. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక ప్రిన్సిపల్ కూడా వస్తున్నారు సార్ ఒక్కసారి. ఈయన కూడా మా ప్రిన్సిపల్ సార్ అనమాట. ఈయన కూడా చాలా మంచి ఆయన. ఇప్పుడు ఏమడిగినా హెల్పెట్ని సాల్వ్ చేసి పెడతారు. అదైతే జరుగుతుంది. మా కాలేజ్ వెనకమాల జరిగిందంట. ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా మాకు తెలియదు. చుట్టూ బ్యాండ్ వేసుకుని పాటలు కొట్టి డ్యాన్స్లు వేస్తున్నారు సీనియర్ అక్కలు. ఇదంతా ఎప్పుడు జరిగిందో ఒకసారి కనుక్కోవాలి. అదంతా ఎప్పుడు జరిగింది? కాలేజీలోనే ఉన్నాం కదా మనం. సర్లే, ఎప్పుడో జరిగిందంట మొత్తానికి. వచ్చారు జనాలు మొత్తానికి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మొదలవుతుంది. సన్మానాలు అయితే అయిపోయినాయి ఇప్పుడే. అంటే సన్మానం అంటే బుక్ ఇచ్చుకున్నారు. చూద్దాం. ఇందాక ఘనంగా మొదలెట్టారు స్పీచ్. అలా కావాలా పెట్టారు. చాలా ఎంతైంది టైము? 12:30 అయింది. ఇప్పుడు దాకా సగం సేపు స్పీచ్కే సరిపోయింది. మీకు ఎప్పుడు చూపించాను నేను లాస్ట్? ఎందుకు వచ్చాను రా మనం? హ్యాండ్ వాష్రూమ్ గైస్. వీడి పేరు తరుణ్. వీడు నేను 8th క్లాస్ నుంచి కలిసి ఉన్నాం. ఎట్లా కలిసామో గుర్తులేదు, కానీ కలిసి ఉంటున్నాం అప్పటి నుంచి. నా జాన్ జిగిరీడు.
జరిగింది shows that success is a combination of relentless effort. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది Achievable when coupled with perseverance. ఏదో జరిగింది To power, to the power of commitment and the remembrance that అమ్మాయిలతో the right mindset and balance can మీరు be చూసారా one వ్లాగ్ opportunity. ఆ వీడియో Let's take this అది కాదు congratulate them. With parents of Vidya Praveen to come on to the stage. I request parents of Vidya Praveen to come on to the stage. నెక్స్ట్ వచ్చారు మనం పట్టించుకోవడం రాత్రి చెప్పా కదా ఇది గుర్తుపెట్టు Vidya Praveen has secured an all India rank of 84 in the JEE examination. బయటికే తెలిపాలి లోపల వద్దు వీడి పేరు డాగి వీడి పేరు డాగ్ 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 వీడు చరణ్ సింగ్ ఇందాక నీకు చెప్పా చాలా మంచోళ్ళ కనపడతాడు అంతే ఓకే ఫోటోలు దిగుదామని వస్తే ఏదో అయిపోయింది ఇక్కడ సో వెళ్ళకైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ లోపలికి ఓకే ఫుడ్ అయితే వచ్చినట్టుంది కాసేపు అన్న స్టార్ట్ అవుతుంది మనకు అట్లా సో ఎంజాయ్ చేద్దాం సో ప్రస్తుతానికి లోపల బాగాలేం లేదు వీడి పేరు హర్షద్ హాయ్ చెప్తా బీచ్ అయితే స్టార్ట్ అయింది మనం అయితే ఇక్కడే ఉన్నాం ఈ బ్యాగ్ వచ్చినప్పటి నుంచి తప్పట్ల కష్టాలు ఏంటో బీచ్ అయినాక మాట్లాడుకుందాం We request Yashasvi and her parents to come on to the stage. నైస్ అందరం మొదలుపెట్టాం మీటింగ్ మొదలెట్టి అందరం కాదు లంచ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పర్లేదు రీచ్ అయినాయి చాలా బాగుంది ప్రతి నాన్ వెజ్ బ్యాచ్లో వెజ్ కూడా ఉంటాడు కదా అది ఈడే కానీ చాలా బాగుంది అంటే అందరూ అలా చెప్పండి రా ప్లీజ్ బ్లాగ్ అందరూ చూస్తారు ఆడ వద్దులే చాలా ఫుడ్ అయితే చాలా బాగుంది guys. ఇప్పుడైతే మా పర్ఫార్మెన్స్ అన్నమాట
మొత్తానికి డాన్స్ అయిపోయింది. ఇంకో 10 నిమిషాల స్కిట్. క్యాండిడేట్లు అందరూ లోపలే ఉన్నాం. ఇదిగోండి చీర నేను వేసుకున్నాను. నేను అహల్య కాదు, ఇదే అహల్య. ఓకే, సో మీకు ఎలాగో స్కిట్ మొత్తం నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తా. ప్రస్తుతానికి ప్రాక్టీస్ లో ఉన్నా హడావిడి. ఓకే, బాయ్. Stage. మొత్తానికి ఫ్రెషర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా నాడు ఫోటోలు దిగుతున్నాడు, బలూన్తో ఆడుకుంటున్నాడు. దొరికేసాడు కార్టూన్ 4K. ఏడిపిస్తారంటే వచ్చి చూసేయండి. సాయిరామ్.
కానీ పర్ఫార్మెన్స్ అయిపోయినాయి. బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేదు, ఫుల్గా అలసడుగా ఉంది. సో మేము ఎగేస్తాం ఈ రెండో బ్లాగ్. బస్ స్టూడెంట్స్ ఎవరు త్వరగా వెళ్ళిపోవాలి, బస్సు వెళ్ళిపోతున్నాయి. చాప సకాలం బస్ స్టూడెంట్స్ త్వరగా